హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి పోతే, పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళయి వారం రోజులయ్యింది. ఇక్కడ 3 నిద్రలు అయ్యాక అత్తగారింటికి వెళ్ళారు. నూతన వధూవరులు అక్కడ నుండి వాళ్ళు హనీమూన్కి వెళ్ళి వద్దామనుకున్నారు. ఇంకా పెళ్లి చేసిన అలసట తీరలేదు పూర్ణకు. ఆడపిల్ల పెళ్లి కంటే మగపిల్లవాడి పెళ్లి చేయటం కష్టం అనిపించింది. వెళ్ళేదాకా సర్దుకోవడం, వచ్చిన బంధువులను చూసుకోవడం, అక్కడ పెళ్లి తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, రిసెప్షన్, ఇంత చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ. దీనికంటే 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయటం సులభం అనుకుంటూ పక్క మీద నుండి లేచింది. రాఘవ ఇంకా లేవలేదు. ఇంకొక 2 రోజులు ఇంట్లోనే ఉంటాడు. ఆ తర్వాత అతడికి ఆఫీస్ మొదలవుతుంది. పనేమీ చెయ్యాలనిపించడం లేదు. బద్ధకంగా పడుకోవాలనిపిస్తుంది. అదృష్టం, పని మనిషి వస్తుంది. ఇప్పుడు అది గాని డుమ్మా కొడితే ఇంకేమన్నా ఉందా? ఎవరన్నా కాఫీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ వచ్చి డికాషన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ. స్నానం చేసి వచ్చేసరికి పాలు కాస్తున్నాడు రాఘవ. సంతోషం వేసింది పూర్ణకి. తను మనసులో అనుకున్నవి రాఘవకి ఎలా తెలుస్తాయో ఏమో. జడ వేసుకొనిరా, కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ. ఏమిటో ఇంకా అలసటగానే ఉంది, ఏ పని చెయ్యబుద్ధి కావడం లేదు అంది పూర్ణ నవ్వుతూ. నాకు అర్థమయ్యింది. అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను. అన్నం ఒక్కటే తర్వాత వండుదు గాని ఒక 4 రోజులు ఝాన్సీని కూరలు పంపించమన్నాను. భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ. కాఫీ కప్పులు పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ. జడ వేసుకొని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ. ఉదయం ఎంతో బాగుంది. నీరెండ బాల్కనీలో మొక్కల మీద పడుతుంది. ఆకులు మెరుస్తూ ఉన్నాయి. ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది ప్రతిరోజు. రాఘవకు ఆఫీసు వెళ్ళే హడావుడి, తనకు టిఫిను వంట చేసే హడావుడి ఎప్పుడూ తప్ప ఇలా కూర్చోవటం కుదరదు. అందుకే సంవత్సరానికి 2 సార్లు ఎక్కడికో అక్కడికి తీర్థయాత్రలంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ. ఆ ట్రిప్పులతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికి. ప్రశాంతమైన వాతావరణంలో అతడి చెయ్యి పట్టుకొని నడుస్తూ, ప్రకృతిని చూస్తూ, పక్షుల కోతలు వింటూ. ఏం ఆలోచిస్తున్నావు రాఘవ? ప్రశ్న విని అతడి వైపు చూసింది. పూర్ణ కొడుకు పెళ్ళయింది. అంతకు ముందు లేని పెద్దరికం కనిపిస్తుంది రాఘవలో. తల మీద తెల్ల వెంట్రుకలు కాసిని ఎక్కువయ్యాయి. చెంపల దగ్గర తెల్లగా నవ్వింది పూర్ణ. మనం పెద్దవాళ్ళం మయ్యాం కదా. రాఘవ కూడా నవ్వాడు. ఈ రోజు నుండి మనకు కొత్త జీవితం. సుశాంత్ పెళ్ళయింది. ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాము. ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి. మన పెళ్ళి గుర్తుందా? అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నాం. నాకెంత జీతం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, అమ్మా నాన్నను ఎలా చూసుకోవాలి, బాధ్యతలు, వచ్చిపోయే బంధువులు, సూటిపోటి మాటలు, అన్నాదమ్ముల అలకలు, అక్కా చెల్లెల సాధింపులు, ఇలా మనం ప్రయాణించి పిల్లల్ని చదివించుకొని ఒకరికొకరం తోడుగా ఇప్పటిదాకా వచ్చాం. ఆగాడు రాఘవ. దేనికి ఉపోద్ఘాతం అనుకుంది పూర్ణ. మళ్ళీ కొనసాగించాడు రాఘవ. అప్పుడు నువ్వు కొత్త కోడలివి. మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానివో నాకు తెలుసు. ఇప్పుడు మనకు 2వ ప్రయాణం. పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం. నువ్వు ఆ రోజు కొత్త కోడలిగా వచ్చినట్లే ఈరోజు కోడలు ప్రియ మన ఇంటికి వచ్చింది. ఆ చిన్న పిల్లను జాగ్రత్తగా చూసుకుందాం. రాఘవ తనని తక్కువ చేస్తున్నాడనిపించింది పూర్ణకు. నా మీద నమ్మకం లేదా? చాచా, అదేమీ లేదు. నువ్వెప్పుడు హుందాగా ప్రవర్తిస్తావు. అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా. మౌనంగా ఉంది పూర్ణ. ఆమెకు రాఘవతో పెళ్ళైన కొత్తల్లో రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో తనకు వంట చేయటం అస్సలు వచ్చేది కాదు. అత్తగారు రుసరుసలాడేది. కొంత సాధింపు తత్వం ఉన్న మనిషి ఆవిడను ఏమీ అనలేక భయంగా చేస్తూ ఉండేది. అయినా అత్తగారు ఏదో వంక పెడుతూనే ఉండేది. డబ్బులకు కొంచెం కటకటగానే ఉండేది. 2 చంటి పిల్లల్ని స్కూల్కి పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాపుకు అమ్మేది. ఏదో వేన్నీళ్లకు చన్నీళ్ళలాగా సంపాదించేది. ఆ తర్వాత మెల్లగా 2 అమ్మాయిలను పెట్టుకొని పని చేయించుకునే స్థితికి వచ్చింది. పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు. ఇంటిలోనే ముందు వైపు ఒక పోర్షన్ను వర్క్షాప్ లాగా చేశాడు రాఘవ. ఇప్పుడు 6 అమ్మాయిలతో వర్క్ చేయిస్తుంది తను. అత్తగారి సపోర్ట్ లేకపోయినా ఎప్పుడు పెదవి ఇప్పి మాట్లాడలేదు. అలా అని రాఘవతో చెప్పుకునేది లేదు. అలా ఏళ్లు గడిచాయి. 2 ఏళ్ల క్రితం కూతురు నీలిమ పెళ్ళై లండన్ వెళ్ళింది. ఇప్పుడు కూడా సెలవు లేదంటూ సత్యనారాయణ వ్రతం అవ్వగానే వెళ్ళిపోయారు.
కూతురు అల్లుడు పూర్ణ ఆలోచనలను భగ్నం చేస్తూ కోపం వచ్చిందా నా మీద. పొద్దున్నే ఏదో బోధన చేస్తున్నానని అంటూ కుర్చీని పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు. లేదు, మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ. ఆమె మనసులో అసంతృప్తిగా ఉంది. రాఘవ తనకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది. రాత్రి నీలిమ ఫోన్ చేసింది. అమ్మా, నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు. తను ఎలా ఉంటే అలా ఉంటుంది. నాకు చెప్పినట్లే పొద్దున్నే తయారవు. జడ్జి దానిలాగా ఉండకు. ఆ నైటీ ఏమిటి, మంచి డ్రెస్ వేసుకో, త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించకు. నేనంటే కూతుర్ని, మనం తగులాడుకున్నా బాగుంటుంది. వచ్చేది కోడలు, కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్. మండిపోయింది పూర్ణకు. ఏడుపు కూడా వచ్చింది. పొద్దున్నే మీ నాన్న లెక్చరర్ అయ్యింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అవును, నేను గయ్యాల గంపని, అందరినీ సాధించుకు తింటున్నాను. పెట్టే ఇవే ఫోను, ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోనంటూ ఎగిరింది. ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది పూర్ణకు. వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ. పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవటం లేదు. ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ. ఏదన్నా తేడా వస్తే విడాకులు అంటారు. వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వటమే గొప్ప విషయం. పెద్దవాళ్ళం, కొంచెం అర్థం చేసుకొని పిల్లలకు సపోర్ట్గా ఉండాలి అంటూ పిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఇదే చాలా క్లిష్టమైన సమయం. ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్లకు పరీక్ష సమయం. పూర్ణ పక్కన వచ్చి కూర్చున్నాడు రాఘవ మృదు స్వరంతో. చూడు పూర్ణ, నువ్వు చెడ్డదానివని ఎవరూ అనుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాలి. చాలా ఏళ్లుగా మనం మన పద్ధతిలో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం. మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికి వస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అంతకంటే ఇంకేమీ లేదు అనునయంగా చెప్పాడు రాఘవ. కళ్ళ నీళ్లు తుడుచుకుంది పూర్ణ. మనసులో కోడాలంటే భయం వేస్తుంది. ఏం మాట్లాడితే ఏమొస్తుందో. పోనీ వాళ్ళను విడిగా ఉండమందాం. అదేమీ అవసరం లేదులే పూర్ణ, కొంచెం సమయం మనం పట్టించుకొనితనం కావాలి. నీలిమకు ప్రతి విషయంలో సలహాలిస్తూ ఉంటావు కదా, అదే నీ ఫ్రెండ్ కూతురని పట్టించుకుంటావా? కొంచెం కొంచెం అర్థమవుతుంది పూర్ణకు. పిల్లల విషయంలో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వద్దు. కోడలితో స్నేహంగా ఉండాలి. అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భంగం కలిగించుకోకూడదు. రాఘవ కళ్ళల్లోకి చూసింది పూర్ణ. అతడి కళ్ళల్లో ప్రేమ తొణికిసలాడుతుంది. సరే, మీరు కొన్ని రోజులు ఆఫీస్కి సెలవు పెడతారా? నాకు కొంచెం బాగుంటుంది అంది పూర్ణ. ప్రాధేయపడుతున్నట్లుగా చూస్తున్నాను, కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవు. నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చెయ్యలేదు. ఇది నీకు చాలా సులభం. జస్ట్ నీలిమ, నేను నీకు గుర్తు చేస్తామంతే. రాఘవ అలా చెబుతుంటే కాస్త ధైర్యం వస్తుంది పూర్ణకు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకు. 4 రోజులకు ప్రియా సుశాంతులు వచ్చారు. పిల్లలతో సరదాగా గడుపుతున్న పూర్ణ మనసులో కొంత అలజడిగానే ఉంది. ఆ మరనాడు పొద్దున్నే 5ంటికి లేచింది పూర్ణ. వంట టిఫిను చేసి హాట్ బాక్సుల్లో పెట్టి తన వర్క్షాప్కు వచ్చింది. 10ంటికి ప్రియా వచ్చింది. ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికేట్ కోర్సులు చేస్తుంది. కోడలిని చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ. ఇక్కడ నేనేమైనా చెయ్యనా అడిగింది ప్రియా. నీకు టైం ఉంటే చేద్దువు గాని అంటూ తను తయారు చేసే డ్రెస్సుల డిజైన్స్ కోడలకు చూపించింది పూర్ణ. మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియా. కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు. పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. వారం రోజులు గడిచాయి. పూర్ణకు రోజు అదే దినచర్య. వంట చేసి పెట్టడం, కొడుకు కాళ్ళు నిద్ర లేచేసరికి వర్క్షాప్కి రావడం. ఎప్పటికంటే ఎక్కువ బిజినెస్ మీద దృష్టి పెట్టింది. తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్టి సప్లై చేయటం మొదలుపెట్టింది. సరళ 2 ఏళ్లుగా దీప గృహ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతుంది. కూలీ నాలీ చేసుకునే మహిళలు వాళ్ళ పిల్లల్ని దీప గృహలో వదిలి పనికి వెళుతుంటారు. సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది. సరళ సిటీలో ఉండే 10-12 స్కూళ్లకు వెళ్ళి మాట్లాడి ఆ స్టూడెంట్స్కు పనికిరాని యూనిఫాముల్ని తీసుకొని వచ్చి వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతుంది. సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫాములను దీపగృహలోని పిల్లలకు సైజులు తగ్గట్లుగా కుట్టి పంపించడమే కాకుండా పాత బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టి ఇస్తుంది పూర్ణ. దీనికోసం ప్రత్యేకంగా 2 అమ్మాయిలను పెట్టుకుంది. ఇక శని ఆదివారాలు బస్తీలోని పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పి వస్తుంది. ఇలా తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతుంది పూర్ణ. కేవలం వంట చేయటానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే ఇంటి లోపలికి వస్తుంది.
ప్రియ తన చదువులో తానుంటుంది. పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏమి తింటున్నారు అనే ఆలోచన కూడా మనసులోకి రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ. భార్యలోని మార్పును గమనించాడు రాఘవ. పూర్ణ ఇంతకు ముందులా తన వెనక తిరగటం లేదు. తనతో కలిసి కబుర్లు చెబుతూ గడపడం లేదు. అలసిపోయి వస్తుంది. ఇంట్లో మనుషులు ఉన్నారని మర్చిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు. ఒకరోజు రాత్రి పూర్ణను కదిలించాడు రాఘవ. ఆ మురికి వాడల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పడం ఎందుకు? అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఆ శిథిలమైన స్కూళ్ళల్లో కూర్చొని బీద బికాని ఉద్ధరించడం అవసరమా? పైగా చిన్న వయసు కూడా కాదు. నీ ఆరోగ్యం చూసుకో పూర్ణ. అక్కడి దోమలకు ఏ డెంగ్యూనో పట్టుకుంటే తట్టుకోలేవు. బదులు చెప్పలేదు పూర్ణ. దాదాపు 4 నెలలు గడిచిపోయాయి. ఒంటరితనం పీడిస్తుంది రాఘవను. ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశాంతులు సరదాగా టూర్కు వెళ్లారు. శనివారం పొద్దున్నే 5ంటికే అలారం పెట్టుకొని లేచాడు రాఘవ. పాలు కాచి డికాషన్ వేసి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు. గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ. రాఘవకు ఎటైనా వెళ్లే పని ఉందా? ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది. కాసేపు పండుకోలేకపోయావా? ఇంకా తెల్లవారలేదు. నవ్వుతూ పలకరించాడు రాఘవ. ఎక్కడికన్నా వెళ్ళాలా? లేదు పూర్ణ, మెలకువ వచ్చింది. ఎలాగో నిద్ర లేచాను కదా అని పూజ చేస్తున్నాను. నువ్వు కూడా వస్తావా? కాసేపు కింద గార్డెన్లో తిరుగుదాం, కాస్త ఫ్రెష్గా ఉంటుంది. కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ. గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారు ఇద్దరు. రాఘవ పూర్ణ చేయి పట్టుకున్నాడు. ఈ మధ్య నాతో అసలు మాట్లాడినంత బిజీ అయ్యావు పూర్ణ. ఎప్పుడు నేను ఆఫీసు నుండి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి. ఈ 4 నెలల నుండి నన్ను పట్టించుకోవటం మానేశావు. నా మీద కోపం వచ్చింది కదా? పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు. ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నామనిపిస్తుంది. మొదట్లో నేను వాళ్ళ గురించి భయపడి నిన్ను హెచ్చరించాను. నువ్వు ఇంతగా హర్ట్ అయ్యావని అనుకోలేదు పూర్ణ. అతడి వైపు చూసింది. రాఘవ కళ్ళల్లో దిగులు కనిపిస్తుంది. మెల్లగా అతడి చేయి విడిపించుకొని అక్కడున్న బెంచ్ మీద కూర్చుంది. పక్కనే కూర్చున్నాడు రాఘవ. నేను మీకు భారీగా వచ్చాను. కోడలిగా, పిల్లలకు తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. అత్తగారికి భయపడుతూ డబ్బులు సరిపోతాయో లేదో అని దిగులు పడుతూ పిల్లల పెంపకం, వాళ్ళు ఏ దురలవాట్లు చేసుకోకుండా చదువులో బాగా రాణించటానికి శ్రమ పడటం, పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయటం, ఇలా ప్రతి స్టేజిలోనూ నాకు టెన్షన్. మీరు సపోర్టుగా ఉన్నారు, కాదంటనలేదు. కానీ చివరకు కోడలు ఇంటికి వస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్? నా ఆస్తితత్వం ఏమిటో తెలియలేదు. నేను మాత్రం సర్దుకుపోవాలి. నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి. ఇంత చేసినా నాకున్న గుర్తింపు ఏమిటి? ఒకవేళ కొడుకు కోళ్ళు విడాకుల దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను. ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు, అలా ఉండు అనే బోధనలు వింటూనే ఉన్నాను. ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు. ఎవరు వాళ్లకు బాధ్యతల గురించి చెప్పరు. హక్కులు మాత్రమే నేర్పించి పెడతారు. ఇప్పటికీ మా తరానికి బాధ్యతలు, భయాలు, బెంగలు వీటి నుండి తప్పించుకోవటానికే నేను నా పనిలో మునిగిపోయాను. నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను. అది కూడా తప్పేనా? పూర్ణ కంఠంలో దృఢత్వం. ఆకులు కదలటం లేదు. అంతట నిశ్శబ్దం. నేను ఏమీ మాట్లాడలేదు. రాఘవ ఆ నీరెండలో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవకు ఒక్కడికే వినిపించిందా, లేక పంచభూతాలన్నిటికీ వినిపించిందా? గాలి సానుభూతిగా ఆమెను స్పర్శించింది. పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు. పాత పూర్ణని ఎలా వెనక్కు తెచ్చుకోవటం? ఇంకొక నెల గడిచింది. బస్తీలో పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెబుతుంది పూర్ణ. టీచర్ కొత్త సారు వచ్చారేమో, మేడంతో మాట్లాడుతున్నారు, కిటికీలో నుంచి చూపిస్తూ చెప్పారు పిల్లలు. స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడు ఒకతను. పువ్వుల చొక్కా. అతడు అటువైపు తిరిగి ఉండటం వల్ల మొహం కనిపించలేదు పూర్ణకు. బడిలో పాఠాలు చెప్పటానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. పాఠం కొనసాగించింది పూర్ణ. క్లాస్ అయ్యాక బయటికి వచ్చింది. ఎవరూ కనిపించలేదు. మధ్యాహ్నం అయ్యిందని చెట్టు కింద కూర్చొని బ్యాగులో నుంచి లంచ్ బాక్స్ తీసింది. ఇంకో 2 క్లాసులు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇల్లు గుర్తుకు వచ్చి ఎందుకో బెంగ కలుగుతుంది. అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం. రాఘవ ప్రేమగానే ఉన్నాడు. ఎందుకో తనకి పరాయితనంగా ఉంటుంది. హలో టీచర్. రాఘవ గొంతు చటుక్కున తల తిప్పి చూసింది. పువ్వుల చొక్కా వేసుకొని నిజంగానే రాఘవ. సంబరంగా లేచింది పూర్ణ.
నేను లేకుండా నువ్వు ఒక్కదానివే తినేయగలవా? నేను అలా ఉండలేనబ్బా. పక్కన కూర్చున్నాడు రాఘవ. నోట మాట రాలేదు పూర్ణకు. మీ అంజలితో మాట్లాడాను, పాఠాలు చెప్పటానికి కాదు, స్కూలు బాగు చేయటానికి. మన ఊరి మేయర్ తమ్ముడు నా కొలిగ్గు. అతడితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను. డబ్బులు శాంక్షన్ చేశాడు. ఆ పని మీద వచ్చాను. నువ్వు ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచాలి కదా. ఈ మురికి వాడను బాగు చేయడానికి ప్రభుత్వం వైపు నుండి కృషి చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అన్నమాట. రాఘవ నవ్వుతూ చెప్తుంటే కన్నీళ్లు వచ్చాయి పూర్ణకు. భర్త చెయ్యి పట్టుకుంది. దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు. అతడి వెనకాల ప్రియతో మాట్లాడుతూ అంజలి. ఆ వెనక ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు. అలాగే చూస్తుంది పూర్ణ. దగ్గరగా వచ్చారందరూ. ప్రియ, సుశాంత్ రాఘవాలను ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేమి చెయ్యాలో చెబుతున్నారు. ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాస్ లేదు. పిల్లలు కేరింతలు కొడుతూ వెళ్ళిపోయారు. 2 గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు. కారెక్కుతుంటే ఈ పువ్వుల షర్టు ఏమిటి? బయటకు వచ్చేటప్పుడు కొంచెం డీసెంట్ డ్రెస్ వేసుకోవాలి కదా, కోపంగా అంది పూర్ణ. నవ్వాడు రాఘవ. ఎప్పుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వే చెప్పేది, నాకెలా తెలుస్తుంది? రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నషాళానికి అంటుతుంది. కొడుకు వైపు తిరిగింది పూర్ణ. నువ్వేమిట్రా చింపాంజీలాగా ఆ జుట్టు గడ్డము అలా షార్ట్స్తోనే వచ్చేసావు? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావమ్మా. అసలు నువ్వు మాతో మాట్లాడి ఎంతకాలం అయ్యిందో తెలుసా? నివ్వెరపోయింది పూర్ణ. తల్లి భుజం చుట్టూ చెయ్యి వేశాడు సుశాంత్. నువ్వు పరాయి దానిలాగా ఉంటే ఎంతో బాధగా ఉంటుందమ్మా. నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి, మా విషయాలు పట్టించుకోవాలి, మంచి చెడు చెబుతూ ఉండాలి. నువ్వు మమ్మల్ని వదిలేస్తావా చెప్పు? నువ్వే ఇంటికి కమాండర్వి, కెప్టెన్వి. నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో ఏమి చెయ్యాలో ఎలా తెలుస్తుంది? కళ్ళ నీళ్ళు ఉబికి వస్తున్నాయి పూర్ణకు. పదండి అత్తయ్య, ఈరోజు నేను వంట చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి, నేర్చుకుంటాను. ప్రియ అనునయంగా చెబుతూ ఉంటే కళ్ళ నీళ్లు తుడుచుకొని కారెక్కింది పూర్ణ. వెనుక సీటులో రాఘవ భుజం మీద తలవాల్చి కూర్చుంది. ఇప్పుడు ఆమె మనసు తేటగా ఉంది. అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగి పొర్లుతున్నాయి. ఇంటికి దీపం వెళ్ళాలు. ఆ దీపం మసకబారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. కారు కదిలింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఉంటాను.